హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివశేషు వ్లాగ్స్. ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ చల్ల బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? రండి, మరి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ముందుగా ఒక బౌల్, ఒక కప్పు మైదా పిండి తీసుకొని, తర్వాత ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఈ ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కొద్దిగా పెరుగు తీసుకొని, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని, ఈ బజ్జీలు బాగా క్రిస్పీగా రావాలంటే మనకి బేకింగ్ సోడా కానీ, అదే బేకింగ్ సోడా, వంట సోడా అంటారు కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్లో నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత నేను సాల్ట్, బేకింగ్ సోడా అన్నీ వేస్తున్నాను. అలా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకుంటే మనం పెరుగులో ఆల్రెడీ పెరుగు కొద్దిగా వాటరీష్గా ఉంటుంది కాబట్టి మనకి పిండి కూడా అలా ఉంటుంది. పిండి మనకి కన్సిస్టెన్సీ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువగా కాదు. పిండిని చూసుకొని, నేను చూపిస్తున్న బ్యాటర్లా చూసుకొని కలుపుకోండి. ఇలా బీట్ చేస్తూ కలుపుకుంటే చక్కగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే క్రిస్పీగా వచ్చినప్పుడే కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా బీట్ చేస్తూ చక్కగా కలుపుకోండి. చూడండి, ఇలాగా కలిపిన తర్వాత టేస్ట్ కూడా చూడండి, ఎందుకంటే సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. చల్ల బజ్జీల గురించి అని నేను తక్కువగా ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిందో లేదో చూసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టండి, తొందరగా హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత చూడండి, హీట్ అయిందో లేదో చూసిన తర్వాత నేను చెయ్యి కొద్దిగా తడి చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత ఇదిగోండి, చూడండి, నేను వేళ్ళతో ఇలా తీస్తున్నాను కదా, చిన్న చిన్న బజ్జీలు కదా, వేళ్ళతో ఇలా తీసుకొని ఒక చిన్న బజ్జీలా వేసుకోండి. చూడండి ఎంత స్మూత్గా స్ట్రక్చర్ ఎంత బాగుందో అలా వేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో అంటే చల్ల బజ్జీలు అంటే చిన్న చిన్న వేసుకుంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఈజీగా తింటారు, ఇష్టపడతారు కదా. చూడండి, అలాగే చిన్న చిన్న బౌల్స్ లాగా వేసిన వెంటనే చూడండి ఎంత ఎంత రౌండ్గా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే బజ్జీలు ఒకసారి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అందు గురించి సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఇలాగ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత చూడండి, హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఆయిల్ కూడా మనకి అబ్జర్వ్ చేయదు ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఆయిల్గా ఉంటే ఇష్టపడరు కదా. మనం ఇలా కలుపుకుంటే పిండి బ్యాటర్ బాగుంటుంది. చూడండి, ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఫ్రై అయిన తర్వాత పల్లీల చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ సర్వ్ చేసుకుంటూ సర్వింగ్ బౌల్లోకి చూడండి, ప్లేట్ ఎంత నీట్గా అందంగా కనబడుతుందో. తినేటప్పుడు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ శివశేషు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.